చేతులు కాలాక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరిస్తున్న కేటీఆర్ ఫ్రస్ట్రేషన్తోనే వివాదాస్పద కామెంట్స్, ఆ తర్వాత సరిదిద్దుకునేలా వ్యాఖ్యలట. మాటల విషయంలో మారుతున్న తీరు, కార్యకర్తలతో ఓపెన్ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మిస్టేక్స్ చేశామంటూ ఒక్కొక్కటిగా అంగీకారం, ఆలస్యంగా కనువిప్పు అంటూ పలువురి అభిప్రాయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో ఇక పార్టీ ఓటమికి బాధ్యుడు నేనే, కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను, దళిత బంధు రైతు బంధు దెబ్బకొట్టాయి, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అయితే కవితపై కేసు పెట్టేది కాదు కదా, కారు సర్వీసింగ్కు వెళ్ళిందట. కారు సర్వీసింగ్ కాదు, కారు బోరుకొచ్చి సర్వీసింగ్ పోయింది. అట్నుంచి అంటే ఈరోజు ఇనుప సామాన్లకి వేసేసి ఇక దాన్ని మొత్తం స్క్రాప్ లాగా వేసేసి దాన్ని ఎక్కడో పడేస్తారు. వాస్తవంగా అది పనికిరాని కారు, అది వాస్తవం చెప్పాలంటే. బోరుకు వచ్చేసింది అన్నట్టు. బోరుకు వస్తే ఏం చేస్తారు, మళ్ళా ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని తీసుకుపోయి కారు షెడ్లో పెట్టేసి దాన్ని ఎక్కడనే పాత సామాన్లకు అమ్మేస్తారు. అట్లుంది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇక చూడండి, తొలుత పార్టీల తేడా, పక్షపాతం లేకుండా సాగుభూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అట. సో దీనికి ఇప్పుడేమంటుండంటే భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని చెప్పేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ మాటలు ఉన్నాయి కదా, వీళ్ళ మాటలే డబుల్ స్టాండర్డ్స్ వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ ఏమంటారు, చేసిన అభివృద్ధి సంక్షేమంతోనే బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుంది, ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం ఖాయమట. సిట్టింగ్లో మారిస్తే గెలిచే వాళ్ళం, లోక్సభ ఎన్నికల్లో జాగ్రత్త పడమంటూ ఈరోజు ముందు తర్వాత వాళ్ళ రియలైజేషన్ ఎట్లుందో చూస్తాను. పగుళ్లకు స్లాబ్లకు మధ్య తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్ గాంధీ అట. పెద్ద కన్స్ట్రక్షన్లు జరిగినప్పుడు చిన్న లోపాలు సహజమే అట. ఇట్లా ఉంటుంది. ఆయననే పప్పు అది అనుకుంటా తిట్టిండు. ఈరోజు అసలు పప్పు ఎవరు, అసలు దద్దమ్మ ఎవరు, అసలు సన్నాస ఎవరు అనేది ఈరోజు తెలుస్తూ ఉంది తెలంగాణ ప్రజలకి వాస్తవంగా. బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రజలు నమ్మారట. ఇది మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి విషయం వాస్తవం చెప్పాలంటే. ప్రజలు తప్పడం సరైంది కాదట. ప్రజలు తప్పడం సరైంది కాదు. తెలంగాణ ఉద్యమం మొదలు గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో మనకు జనం బ్రహ్మరథం పట్టారు. దాని కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు మీ అయ్యా. మిమ్మల్ని ఇంకా ఈరోజు ప్రజలు ఇంకా మిమ్మల్ని ఆదరిస్తారంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రజలు ఆదరించరు కూడా వాస్తవం చెప్పాలంటే. ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. కేవలం నీ మంది మాగదులు, నీ బానిసలు తప్ప ఎవ్వడు కూడా మీకు సపోర్ట్గా లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా చాలా ఏది జ్ఞానంతో ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. మీలాగా అజ్ఞానంతో కానీ అహంకారంతో కానీ ఉండలేదు వాస్తవం చెప్పాలంటే. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే దళిత బంధు దళితుల ఆర్థిక బలోపేతం దోహదపడుతుంది, విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాయట. దళిత బంధు కొంతమందికి ఇవ్వడం, ఎమ్మెల్యేల చేతివాటం వల్ల చాలా మంది వ్యతిరేకంగా మారారట. సో దళిత బంధులో ఇన్ని రకాల అక్రమాలు జరిగినాయి వాస్తవం చెప్పాలంటే. సో వాటిపైన కనీసం సమీక్ష లేదు. కేవలం ఏదో మీరు దళిత బంధు డబ్బులు ఎన్నికైపోతే మీకు టికెట్ కట్ చేస్తామని చెప్పి భయపెడితే అప్పుడు వాళ్ళు రిటర్న్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా బీఆర్ఎస్కు 60 లక్షల మంది కార్యకర్తలట. పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతో ఓడిపోయామట. 60 లక్షల మంది కార్యకర్తలు ఉంటే మీ నిర్మాణం ఏది, మీ కథ ఏది, మీ కార్ఖాన ఏది, ఇవన్నీ కూడా తెలియాలి కదా ప్రజలకి. అంటే మీ అంతా ఒక ఊకదుంపుడు వ్యవహారాలు తప్ప ఏది లేదు ఇలా వాస్తవం చెప్పాలంటే. ఇగో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. గతంలో చెప్పిన మాటలకు ప్రస్తుతం చేస్తున్న కామెంట్స్ భిన్నంగా ఉంటున్నాయి. పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తూ తప్పులను ఒక్కొక్కటిగా అంగీకరిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్తోనే ముందుగా వివాదాస్పద కామెంట్ చేస్తున్నారని, ఆ తర్వాత వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆలస్యంగా కనువిప్పు కలిగింది అంటూ కొందరు సెటైర్లు సైతం వేస్తున్నారు. టికెట్ల విషయంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమం తమకు శ్రీరామరక్ష అని, వాటితోనే బీఆర్ఎస్ మరోసారి అధికారులకు వస్తుందని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు ఖాయమని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. ఇట్లా ఉంటుంది. అంటే సిట్టింగ్ల పైన పూర్తి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఓటేస్తారులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ముడ్డిద్దంతే ఇప్పుడు రిలేషన్ వస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు తమ తప్పులో ఒప్పుకుంటా ఉన్నారు. సిగ్గుండాలే. ఒక్కొక్క ఎమ్మెల్యే ఈరోజు ఇసుక మాఫియా, భూమాఫియా, వాటి చేయని లంగ పని లేదు, వానికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు టికెట్ ఇస్తే తెలంగాణ ప్రజలు గుడ్డి గొర్రెలు అనుకుంటారా? కర్రు కాల్చి వాత పెడితే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు వీళ్ళు. ప్రజల్ని అవమానిస్తారా మీరు? ప్రజా తీర్పును అవమానిస్తారా? మేడిగడ్డ విషయంలో కూడా అంతే. అది అయింది, లోపం జరిగింది, ఒప్పుకోవాలి. లోపం జరగలేదు, అది చేయలేదు కూడా అహంకార మాట్లాడితే ప్రజలు తరిమితే ఇక్కడ ఆగబడ్డారు. గుర్తుపెట్టుకోండి. బంధు విషయంలో పార్టీల తేడా పక్షపాతం లేకుండా సాగుభూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నారట. అయ్యయ్యో ఇగో ప్రచారం చేసుకోలేకపోయాడు. ఇంకా మీ యొక్క దరిద్రం ఎట్లుందంటే, ప్రచారం చేసుకోకపోతే గన్ని 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? నాకు అర్థం కాదు. 100 కోట్ల రూపాయలు ఓన్లీ ప్రచారం ఖర్చు పెట్టారు. కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్కే కదా ఒక 20-25 కోట్లు ఖర్చు పెట్టినట్టారు. అది తెలుసుకోలేకపోతున్నారు మీరైతే. ఇంకా
ఆ పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు. 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధిని మార్కెట్ చేసుకోలేకపోయాడు. అబ్బాబ్బాబ్బా, ఎంత అబద్ధాలు, ఎంత ఖండకవరం అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. నిజానికి సంక్షేమ పథకాల విషయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసిందని బీఆర్ఎస్పై ఇప్పటికీ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఎన్నికల సమయంలో గంభీర ప్రకటనలు చేసిన కేటీఆర్ ఓటమి తర్వాత మాత్రం వాటికి భిన్నమైన తీరులో రియాక్ట్ అవుతున్నారు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదని నిందలు సైతం మోస్తున్నారు. చివరకు పార్టీ ఓటమికి తానే బాధ్యులని, ప్రజా వ్యతిరేకత అంచనా వేయలేకపోయామని, అందుకే ఓడిపోయామని అంగీకరించారట. ప్రజలపై ఫ్రస్ట్రేషన్ అట. 10 ఏళ్ల అభివృద్ధి, ప్రజలు అందుకుంటున్న సంక్షేమాన్ని చూసి మరోసారి పట్టం కట్టాలని ప్రజలు కోరిన కేటీఆర్ తాజాగా ఓ మీటింగ్లో మాత్రం మాట్లాడారు. బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రజలు నమ్మారని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. తాజాగా భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో దానికి భిన్నంగా ప్రజలు తప్పడం సరికాదు అంటూ కామెంట్స్ చేయడంతో పార్టీ నేతలు ఆశ్చర్యం గురయ్యారట. వీటికి తోడు జిల్లాకు ఒకటి చెప్పిన 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం కన్నా కాంగ్రెస్ లాగా అబద్ధాలు ప్రచారించడానికి 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది. అంటే ప్రజలను కించపరిచేటు వ్యాఖ్యలు వాస్తవంగా అది కాంగ్రెస్ కించపరిచేదో, లేదంటే మాలాంటి యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి దానిలో ఏదో పెద్ద ఎత్తున మమ్మల్ని ఎత్తడమో కాదు. ఇక్కడ వాస్తవంగా ఈరోజు ప్రజా తీర్పును ఈరోజు ప్రజలను అవమానించేకరమైన రీతిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ప్రజా తీర్పును గౌరవించాలి. ఎవరైనా కానీ ఎంత మొగోడైనా కానీ, ఏ నియంత అయినా కానీ ప్రజా తీర్పును గౌరవించాలి. గౌరవించకపోతే హిట్లర్ లాగా నాశనం అవుతారు, సద్దాం హుస్సేన్ లాగా అసలు ఎట్లా చచ్చిపోతావో తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేటీఆర్. ఇంకా బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతా అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు, కడుగుతారు కూడా. చేతులు కాలాక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరిస్తున్న కేటీఆర్ ఫ్రస్ట్రేషన్తోనే వివాదాస్పద కామెంట్స్, ఆ తర్వాత సరిదిద్దుకునేలా వ్యాఖ్యలట. మాటల విషయంలో మారుతున్న తీరు, కార్యకర్తలతో ఓపెన్ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మిస్టేక్స్ చేశామంటూ ఒక్కొక్కటిగా అంగీకారం, ఆలస్యంగా కనువిప్పు అంటూ పలువురి అభిప్రాయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో ఇక పార్టీ ఓటమికి బాధ్యుడు నేనే, కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను, దళిత బంధు రైతు బంధు దెబ్బకొట్టాయి, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అయితే కవితపై కేసు పెట్టేది కాదు కదా, కారు సర్వీసింగ్కు వెళ్ళిందట. కారు సర్వీసింగ్ కాదు, కారు బోర్కొచ్చి సర్వీసింగ్ పోయింది. అది అట్నుంచి అంటే ఈరోజు ఇనుప సామాన్లకి వేసేసి ఇక దాన్ని మొత్తం స్క్రాప్ లాగా వేసేసి దాన్ని ఎక్కడో పడేస్తారు. వాస్తవంగా అది పనికిరాని కారు, అది వాస్తవం చెప్పాలంటే. బోర్కొచ్చేసింది అన్నట్టు. బోర్కొస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని తీసుకుపోయి కారు షెడ్లో పెట్టేసి దాన్ని అక్కడే పాత సామాన్లకు అమ్మేస్తారు. అట్లుంది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఈరోజు చూడండి, తొలుత పార్టీల తేడా, పక్షపాతం లేకుండా సాగుభూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అట. సో దీనికి ఇప్పుడేమంటుండంటే భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయని చెప్పేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ మాటలు ఉన్నాయి కదా, వీళ్ళ మాటలే డబుల్ స్టాండర్డ్స్ వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ ఏమంటారు,